భారీ వర్షాల వల్ల తలెత్తిన నష్టాన్ని వివరిస్తూ కేంద్ర ప్రభుత్వానికి స్టేట్ గవర్నమెంట్ ప్రాథమిక నివేదికను పంపించినట్టు తెలుస్తున్నది. రెవెన్యూ, అగ్రికల్చరల్, ఇరిగేషన్, ఆర్ఎండ్బి, విద్యుత్ శాఖల నుంచి వచ్చిన రిపోర్టుల ఆధారంగా నివేదికను తయారు చేసి హోంశాఖకు పంపినట్టు సమాచారం. తక్షణ సాయం కింద 2,000 కోట్లను అందించాలని కోరుతూ పరిశీలన కోసం కేంద్ర బృందాన్ని పంపాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాల వల్ల సుమారు 5.5 వేల కోట్ల నష్టం వాటిల్లినట్టు ఆఫీసర్లు ప్రాథమిక అంచనాకు వచ్చారు. వరద ప్రభావం వల్ల జరిగిన పంట నష్టం, దెబ్బతిన్న ఇండ్లు, కొట్టుకుపోయిన ఇరిగేషన్ కాలువలు, రోడ్లు, పాడైన విద్యుత్ కనెక్టివిటీ వివరాలను రిపోర్ట్లో పేర్కొన్నట్టు సెక్రటేరియట్ వర్గాలు తెలిపాయి. అందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలను కేంద్ర హోంశాఖకు పంపారు. ఖమ్మం జిల్లా పర్యటనకు వెళ్లే ముందు సీఎం రేవంత్ వర్షాల వల్ల జరిగిన నష్టంపై అంచనాలు తయారు చేయాలని ఆదేశించడంతో సీఎస్ శాంతికుమారి వివిధ శాఖలకు చెందిన ఆఫీసర్లతో సమీక్ష జరిపి రిపోర్ట్ తయారు చేసినట్టు తెలుస్తున్నది. ప్రధానంగా ఖమ్మం సిటీ, ఆ పరిసర ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని రిపోర్టులో ప్రధానంగా పేర్కొంటున్నట్టు సమాచారం. వర్షాల వల్ల మరణించిన బాధిత కుటుంబ వివరాలను సైతం రిపోర్ట్లో చేర్చినట్టు తెలిసింది. క్షేత్రస్థాయిలో పర్యటించి నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందాన్ని పంపాలని సీఎం రేవంత్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. అదే విషయాన్ని కేంద్ర హోంశాఖకు లిఖితపూర్వకంగా సీఎస్ రిపోర్ట్లో పేర్కొన్నట్టు తెలుస్తున్నది. అలాగే నష్టం వివరాలను స్వయంగా కేంద్రానికి అందించి ఆర్థిక సాయం చేయాలని కోరేందుకు 2-3 రోజుల్లో అధికారుల బృందం ఢిల్లీకి వెళ్లే ఛాన్స్ ఉందని సెక్రటేరియట్ వర్గాల్లో టాక్ నడుస్తుంది.